2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో ధనస్సు రాశి వారికి 2వ స్థానం అధిపతి అయిన శని 4వ స్థానంలో రవితో కలిసి ఉండటం మూలంగా కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. రవి శని బద్ధ శత్రువులు, దాని మూలంగా ఇబ్బందులు అయితే ఉంటాయి. కుటుంబ పరంగా మాత్రం ధన పరంగా ఏదో విధంగా ధనం అనే చేతికి వస్తుంది, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. దాని పరంగా మాత్రం ఎటువంటి సమస్యలు ఉండవు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. పంచమాధిపతి అయిన కుజుడు రాహుతో కలుస్తున్నారు. రాహు కుజుడు బద్ధ శత్రువులు. ఈ విధంగా ఉండటం మూలంగా లవర్స్ కి అంత అనుకూలంగా ఉండదు ఈ మాసం అనేది. హెల్త్ పరంగా చాలా బాగుంటది. చిన్నపాటి సమస్యలకి తప్ప పెద్దపాటి సమస్యలు ఏమీ లేవు. శత్రువులు కూడా చాలా తక్కువగా ఉంటారు. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. శత్రువుల పరంగా మాత్రం కోర్టు కేసు విషయాల్లో మాత్రం విజయం సాధిస్తారు. చాలా చాలా ఆనందంగా అయితే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలతో చూస్తారు. ధనుసు రాశి వారికి బిజినెస్ పరంగా మాత్రం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తే కనుక చాలా చాలా బాగుంటది ఈ మాసం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ మాసం అనేది. ఎటువంటి సమస్యలు ఉండవు. సప్తమంలో గురువు ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. మీకు చాలా ఆనందంగా అవుతే ఉంటాయి. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటది ఈ మాసంలో అవుతే కనుక. దశమ స్థానం మీద శనిగా దృష్టి ఉన్నది. దశమాధిపతి బుధుడు రాహుతో కలిసిన్నారు. ఈ విధమైన పరిస్థితి ఉన్నది కాబట్టి మీకు వృత్తిపరంగా సమస్యలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.